ఆయన ఓ రోజు పిలిచి అన్నాడు, నా భయాన్ని అర్థం చేసుకుని కూర్చోబెట్టి చెప్పాడు, నేను ఒకసారి మాట ఇచ్చానంటే మాట ఇచ్చినట్టే, ఆ మాట అయితే దాటను, నీతో నేను సినిమా చేస్తున్నా, ఎవడు అడ్డొచ్చినా, ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు వచ్చినా, ఎంతమంది పెద్ద డైరెక్టర్లు వచ్చినా నీ సినిమా చేసిన తర్వాతే వెళ్తానన్నాడు. నా సినిమా కోసం ఆయన అలాగే స్టాండ్ బై ఇచ్చాడు. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ గట్ సార్. ఎందుకంటే ఒక చిన్న హోప్, మొన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్, ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ చేశాడు, మా అందరికీ ఒక హోప్ ఇచ్చావు కిరణ్ దగ్గరికి వెళ్తే సినిమా జరుగుద్ది అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ప్రాసెస్లో ఈ దిల్రుబాని నేను ఒక్కటే కసి పెట్టుకున్నాను, నా హీరో 9 సినిమాల కన్నా నా 10వ సినిమా హీరో, నా 10వ సినిమా చేస్తున్నప్పుడు కత్తిలా ఉండాలి, ఖైదీలో చిరంజీవి గారిలో ఉండాలి, శివ సినిమాలో నాగార్జునలా ఉండాలి కోపం చూపిస్తే. ఇదే నా టార్గెట్. నేను చెప్తున్నా, కేసీపీడి సాంగ్కి కాలేజీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు, కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఆయన చేసే పెర్ఫార్మెన్స్కి. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి ఇది. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను ఈ కంగారులో. నేను మొదటిసారి సినిమా చూసింది 70mm థియేటర్లోనూ, 70mm కాదు, మా ఊర్లో ఉన్న థియేటర్లో, ముగ్గురు మనగాలి సినిమా. మా నాన్న చేతకు మీద తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొదటి థియేటర్కల్ సినిమా హీరో చిరంజీవి.